వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. వరంగల్లోని బట్టల బజార్ శ్రీ బాల వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు గీతా భవన్ ఆలయం, హనుమకొండ చైతన్యపురి కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు ఎక్సైజ్ కాలనీలోని శ్రీ బాలాజీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే మొత్తం ముల్లోకాల్లో ఉన్నటువంటి దేవతామూర్తులను దర్శనం చేసుకున్నట్టుగా భావిస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామిని ఉత్తరద్వార దర్శనం చేసుకోవడం కోసం చాలా ఉత్సాహం చూపిస్తారు. ఎందుకోసం ఉత్తరద్వార దర్శనాన్ని ఏర్పాటు చేస్తారనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఉత్తరద్వార దర్శనం అనేది ఈరోజు ప్రధానంగా ఎందుకు చేస్తారు? దానివల్ల జరిగేటువంటి లాభాలేంటి? ఏం కోరికలను తీరబోతున్నారు? కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయేద్దినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. భక్తులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు చాలా సుదినం. ధనుర్మాసంలో వచ్చేటువంటి యొక్క మొదటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. స్వామివారు విష్ణుమూర్తి సప్తద్వారాల నుంచి 33 కోట్ల దేవతలకు దర్శనమిస్తారు. అది విశేషం ఈరోజు కూడా. అయితే స్వామివారు 4 మాసాలు నిద్రపోతుంటారు. తర్వాత స్వామివారు లేచిన తర్వాత కార్తీక మాసం లేచి ఈరోజు స్వామివారు అందరికి కూడా దర్శనమిస్తారు. కనుక ఇది విశేషంగా ఉత్తరం నుంచి సప్తద్వారాల నుంచి ఇటువంటి దర్శించి దాన్నే వైకుంఠ ఏకాదశి అని చేసి విశేషంగా చెప్తారు. ఈరోజు దర్శనం చేసుకుంటే భక్తులకు జరిగేటువంటి లాభాలు కానీ వాళ్ళ కోరికలు ఎలా తీరవచ్చు? సంవత్సరం మొత్తంలో 24 ఏకాదశులు ఉంటాయి. ధనుర్మాసం ఈ యొక్క విశేషం ఏంటంటే ఈ యొక్క ఉత్తరం నుంచి ద్వారం స్వామివారి దర్శించుకుంటే స్వామివారి యొక్క అనుగ్రహంతో ధన కనక వస్తు వాహన కలిగి సుఖంగా సంతోషంగా జీవించి మోక్షాన్ని పొందుతారు. ఇది మోక్ష ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, అది విశేషం. ఈరోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి? ఈరోజు స్వామివారికి ఉదయం 4 గంటలకు అభిషేకం జరిగింది. తర్వాత 5 గంటలకు ఉత్తరద్వారం నుంచి అర్చన, అభిషేకం, పూజ చేసి ఉత్తరద్వారం ద్వారా స్వామివారి విశేషమైన పూజలు, అర్చనలు జరుగుతున్నాయి. ఎన్ని గంటల వరకు? మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. సాయంకాలం మళ్ళీ విశేషంగా ఉంటాయి పూజలు. శుభం. చూస్తున్నాం, ఈరోజు కనుక స్వామివారిని దర్శనం చేసుకుంటే కనుక వర్షకు అన్నీ కూడా సమకూరుతాయనే ఉద్దేశంతో భక్తులు పెద్ద ఎత్తున క్యూ లైన్లో ఉన్నారు. వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాలన్నీ కూడా, వైష్ణవ ఆలయాలన్నీ కూడా పూర్తిగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులకు సంబంధించినటువంటి నమ్మకాన్ని నిజం చేసేలాగా ఈరోజు అర్చక స్వాములు కూడా వారికి సంబంధించినటువంటి కోరికలు తీరేలాగా పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా వాజిత్ అరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.